డిప్యూటీ సీఎం గారితో 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎంపీలందరితో పిలిచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 64,000 కోట్ల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టవలసి వచ్చిందని చెప్పడం జరిగింది. లెక్కలతో సహా చెప్పాడు. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే ఒక లెటర్ రాయటం అనేది మేము తీవ్రంగా ఎంపీలమంతా ఖండిస్తున్నాము. మీకేం సంబంధం అసలు రాహుల్ గాంధీతోని ప్రైమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మేము అందరం కలిసి మాట్లాడతాం. మా పార్టీ ఎల్ఓపి ఆయన, మీరెవరు రాసేది? మీరేదేమన్నా రాసుకుంటే కేసీఆర్ గారికి రాయండి, మీ పార్టీ అధ్యక్షుడికి. మేము ఇట్లే ఉంటే మేమంతా ఎంపీలు కలిసి మా ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు అన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో కేసీఆర్ గారికి మేము లెటర్ రాస్తాం. ఈ కేటీఆర్ ఏం చేయాలో తెలియక మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తున్నాడని. ఈ ప్రభుత్వం మొత్తం ఎంపీలని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రజాప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. 4-5 మినిస్టర్లు కలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపు ఫైనాన్స్ మినిస్టర్ని, ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇవాళ 7 గంటలకు కలుస్తున్నారు. రేపు ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తారు. ఈ మధ్యలో ఇంకా 3-4 మినిస్టర్ని రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఇంతకుముందు ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ వ్యవస్థను గౌరవించి ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తారు.